శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 24 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి రాత్రి 7:26 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. అలాగే పుష్యమి నక్షత్రం రాత్రి 8:18 వరకు ఉంది. శుక్రవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే, ధన వ్యవహారాల్లో విజయం చేకూరాలంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఉత్పాత యోగం వల్ల వచ్చే ఇబ్బందులు అధిగమించడానికి ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు ఉత్పాత యోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు వృషభ రాశిలో, అంటే సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. ఇది చాలా అద్భుతం. సినిమా రంగం, టీవీ రంగం, సంగీత రంగం, నాట్య రంగం, ఇలా కళారంగంలో ఉన్న వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు అద్భుతంగా అనుకూలిస్తాయి. కళారంగంలో ఉన్న వాళ్ళు ఒక లైఫ్ టర్నింగ్ డెసిషన్ తీసుకోవటానికి, ఒక అద్భుతమైనటువంటి స్టెప్ వేయటానికి ఈరోజు బలం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా ఉన్న గొడవలన్నీ తొలగింపజేసుకొని భార్యాభర్తలు అన్యోన్యంగా మెలగటానికి చేసే ప్రయత్నాలకు కూడా శుక్రుడి స్వక్షేత్ర స్థితి ఈరోజు అద్భుతంగా యోగిస్తుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఈరోజు శుక్రుడి స్వక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు పుష్యమి చాలా మంచి నక్షత్రం. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఈ పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి ఈ నక్షత్రం మంచిది. అలాగే వైద్య వృత్తులు ప్రారంభించడానికి, ఎవరైనా హాస్పిటల్ స్టార్ట్ చేయాలంటే కూడా ఈ పుష్యమి నక్షత్రం మంచిది. అదేవిధంగా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి నక్షత్రం మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి ఈ నక్షత్రం చాలా అనుకూలం. కోర్టు వ్యవహారాలకు అనుకూలం. తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం. విదేశీయాన ప్రయత్నాలకు విశేషంగా సహకరిస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి అద్భుతం. అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటానికి కూడా పుష్యమి బాగా అనుకూలిస్తుంది. అలాగే గృహారంభం, గృహప్రవేశం లాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా పుష్యమి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. పుష్యమి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే మేషరాశి వాళ్ళు పార్ట్నర్స్తో గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పార్ట్నర్షిప్లో ఈరోజు మనీ ఇన్వెస్ట్ చేయకూడదు, చేస్తే ఇబ్బందులు వస్తాయి. అలాగే ఈరోజు అప్పుల వల్ల కూడా మేషరాశి వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం బాగుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదిస్తారు. అలాగే ఉద్యోగ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బాగా అనుకూలిస్తాయి. ఇంట్లో ఒక పెళ్లి కానీ, గృహప్రవేశం కానీ, ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టుకుంటే దానికోసం ధనపరంగా ప్రయత్నిస్తే అనుకూలిస్తుంది. అన్ని రకాలుగా శుభ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందే యోగం ఎక్కువగా ఉంది. అలాగే బంధువులను కలుసుకుంటారు. వాళ్ళతో ఉల్లాసంగా, ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శారీరక బాధ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగ పరంగా వృత్తిలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటి నుంచి సులభంగానే బయటపడతారు. అనారోగ్య భావనలు వెంటాడతాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధువులను, మిత్రులను కలుసుకొని వాళ్ళతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో సౌఖ్యం ఉంటుంది. ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. ఎవరైనా సింహరాశి వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
మంచి జాబ్ వచ్చే యోగం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అలాగే ఆరోగ్య భంగం కనిపిస్తోంది కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కన్యారాశి వాళ్ళు ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపాటులో తీసుకోకండి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పుడే మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాపార పరంగా కూడా మంచి లాభం చేకూరుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తులారాశి వాళ్ళు ఆశించిన స్థాయిలో ఈరోజు అద్భుతంగా రాణించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆపదలు పొంచి ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. అయినప్పటికీ సమయస్ఫూర్తితో ఆపదల నుంచి బయటపడతారు. అలాగే రుణాలు పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. సంతానంతో ముఖ్యమైన చర్చలు చేస్తారు. ఆ చర్చల వల్ల కూడా మంచి ప్రయోజనాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శారీరక బాధ వెంటాడుతుంది కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగ రంగంలో కూడా కొన్ని ఇబ్బందులు వెంటాడినప్పటికీ సమయస్ఫూర్తితో వాటిని అధిగమించగలుగుతారు. అప్పుల బాధలు ఉన్నప్పటికీ తెలివితేటలతో వాటి నుంచి తప్పించుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత భయం చోటు చేసుకుంటూ ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో ఈ మానసిక భయం వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మానసికంగా ఉన్న భయాన్ని, ఆందోళనను పక్కన పెట్టి ముందడుగు వేస్తే మకర రాశి వాళ్ళకి ఈరోజు విజయం తథ్యం. అలాగే వ్యాపార పరంగా కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. అటువంటప్పుడు కూడా వ్యాపారం చేసే మకర రాశి వాళ్ళు సమయోచితంగా నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. అప్పుడు వ్యాపారంలో ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని చోట్ల ధనహాని కనిపిస్తోంది కాబట్టి ధనం ఖర్చు పెట్టే విషయంలో కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. అలాగే అనుకోని ప్రమాదాలు కొద్దిగా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ వాటి నుంచి బయటపడగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో మాత్రం మంచి లాభం పొందే సూచనలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ పార్ట్నర్స్ తో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. వ్యాపారంలో ధనలాభం ఉంది. ఆదాయపరంగా వ్యాపారంలో మీన రాశి వాళ్ళకి బాగుంటుంది. కానీ పార్ట్నర్స్ తోనే గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి పార్ట్నర్స్ తో జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం వ్యాపార రంగంలో మీన రాశి వాళ్ళకి ఈరోజు మంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు ప్రధానంగా అపరాజితాదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. దీన్ని అపరాజిత అష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ అపరాజిత అష్టమి సందర్భంగా ఓం అపరాజితాదేవ్యై నమో నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం అపరాజితాదేవ్యై నమో నమః ఈ మంత్రం చదువుకుని వెళితే విశేషంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా అందిపుచ్చుకోవచ్చు. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే 12 రాశుల వారు ఏ మంత్రం పఠించి బయటికి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు సంపూర్ణంగా దినఫలితం తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.